ఫ్రెండ్స్, మీ ఛానల్లో 4000 అవర్స్ వాచ్ టైం అనేది త్వరగా కంప్లీట్ చేసుకోవడానికి ఈ వీడియోలో మీకు నేను కొన్ని టిప్స్ అయితే చెప్తాను. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. డెఫినెట్ గా చెప్తున్నాను, ఈ వీడియోలో నేను చెప్పినట్టుగా మీరు మీ ఛానల్లో ఫాలో అయినట్టయితే మీలో కొంతమంది అయినా సరే చాలా ఫాస్ట్ గా వాచ్ టైం అనేది కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. మరి వీడియో స్టార్ట్ చేసే ముందుగా మీలో ఎవరైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ 4000 అవర్స్ వాచ్ టైం కి సంబంధించి మీలో ఎంతమందికి ఎంత వాచ్ టైం అనేది కంప్లీట్ అయింది, ఇంకా ఎంత వాచ్ టైం అవసరం అనేది కింద కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ఏదైతే ఫ్రీ ఛానల్ ప్రమోషన్ అయితే చేస్తున్నానో ఇప్పుడు ఎవరైతే కింద కామెంట్ అయితే చేస్తారో ఆ కామెంట్స్ లో నుండి నేను ఒక విన్నర్ ని తీసుకొని నెక్స్ట్ మన ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్ లో వాళ్ళ ఛానల్లో ఒక వీడియోని పెట్టడం అయితే జరుగుతుంది. ఫ్రీగా ఛానల్ ప్రమోషన్ అయితే చేస్తాను. మీలో ఎవరైనా సరే క్రియేటర్స్ ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవాలనుకుంటే మీరు కింద కామెంట్స్ లో ఒకరినొకరు సపోర్ట్ అయితే చేసుకోండి. దానివల్ల మీకు ఎంతో కొంత యూజ్ అయితే ఉంటుంది. అలాగే వీడియోని పూర్తిగా చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోకి వచ్చేసి నేను 1000 లైక్స్ అనేది టార్గెట్ అయితే ఇస్తున్నాను. నచ్చకపోతే డిస్లైక్ కూడా చేయొచ్చు. సో ఫ్రెండ్స్, మరి ముందుగా ఈ 4000 అవర్స్ వాచ్ టైం అనేది మన ఛానల్లో కంప్లీట్ చేయడం అనేది నిజంగా చెప్తున్నాను ఒక బిగ్ అచీవ్మెంట్. ఎవరైనా సరే నా ఛానల్లో నేను 4000 అవర్స్ వాచ్ టైం కంప్లీట్ చేసినప్పుడైనా సరే ఇప్పుడు మీరైనా సరే జెన్యూన్ గా 4000 అవర్స్ వాచ్ టైం తెచ్చుకోవడం అనేది 100% ఒక బిగ్ అచీవ్మెంట్. మనం 4000 అవర్స్ వాచ్ టైం అనేది కంప్లీట్ చేయడానికి ఎంతో వెయిట్ చేస్తాం. ఎందుకంటే 4000 అవర్స్ వాచ్ టైం అనేది కంప్లీట్ అయినప్పుడు మాత్రమే మన ఛానల్ కి మానిటైజేషన్ అయితే ఎనేబుల్ అయితే అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ 4000 అవర్స్ వాచ్ టైం త్వరగా రావాలంటే ఫస్ట్ మీరు ఒకే ఒక్క ట్రిక్ అనేది ఫాలో అయితే అవ్వండి. ఆ ట్రిక్ ఏంటనేది ముందుగా క్లారిటీగా చెప్తున్నాను. సో కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి 4000 అవర్స్ వాచ్ టైం అనేది కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుంది. కాబట్టి కొత్త క్రియేటర్స్ కి ఆడియన్స్ వెంటనే రారు. దీనికోసం మీరు ముందుగా ఫోకస్ చేయాల్సింది మీ ఛానల్లో మీరు ట్రాఫిక్ అనేది క్రియేట్ అయితే చేయాలి. మీరు మీ ఛానల్లో ట్రాఫిక్ అనేది అంటే ఆడియన్స్ ని రప్పించాలి. ముందుగా ఒక వ్యూవర్ మీ ఛానల్ కి వచ్చేలా చూసుకోవాలి. దీనికి సంబంధించి కొన్ని స్ట్రాటజీస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే కొత్త ఛానల్ కి అంత ఫాస్ట్ గా వ్యూవర్స్ అయితే రారు, వ్యూస్ అయితే రావు. దీనికి సంబంధించి మీరు కొన్ని స్ట్రాటజీస్ అనేది ఫాలో అయినట్టయితే వ్యూవర్స్ వచ్చి 4000 అవర్స్ వాచ్ టైం అనేది ఫాస్ట్ గా కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 1 by 1 ప్రతి ఒక్కటి కూడా చెప్తాను. ఫస్ట్ నేను ఏదైతే ట్రాఫిక్ క్రియేట్ చేయాలని అయితే చెప్తున్నానో, ముందుగా ట్రాఫిక్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ కేటగిరీ వీడియో చేసినా సరే స్పెసిఫిక్ ఆడియన్స్ ని టార్గెట్ అయితే చేయాలి. ఇక్కడ గుర్తుంచుకోండి, మీరు ఎలాంటి కేటగిరీ వీడియో చేసినా సరే, కుకింగ్ చేసినా సరే, లేదా వ్లాగ్ చేసినా సరే, టెక్ చేసినా సరే, క్రికెట్ వీడియో చేసినా సరే, ఎలాంటి కేటగిరీ వీడియో చేసినా సరే కొత్త క్రియేటర్స్ 4000 అవర్స్ వాచ్ టైం అనేది రావాలంటే మీరు స్పెసిఫిక్ ఆడియన్స్ ని టార్గెట్ అయితే చేయాలి. మీ కేటగిరీలో సింపుల్ గా చెప్పాలంటే క్రికెట్ కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ మీరు వీడియో చేస్తున్నారు అనుకోండి. ఇప్పుడు గమనించండి, ఎక్కువ మంది విరాట్ కోహ్లీకి సంబంధించి వీడియోస్ అయితే ఎక్కువగా చేస్తుంటారు. కొంతమంది ధోనికి సంబంధించి, కొంతమంది రోహిత్ శర్మకి సంబంధించి. ఈ విధంగా వాళ్ళు ఏం స్ట్రాటజీ ఫాలో అవుతారంటే ఒక స్పెసిఫిక్ పర్సన్ కి సంబంధించి అంటే ఒక స్పెసిఫిక్ ఫ్యాన్ బేస్ ని, స్పెసిఫిక్ ట్రాఫిక్ ని క్రియేట్ చేస్తారు. అంటే స్పెసిఫిక్ ఆడియన్స్ ని వాళ్ళు టార్గెట్ అయితే చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను క్రికెట్ అని. ఇదే విధంగా కుకింగ్ కి సంబంధించి అయినా సరే మీరు అబ్జర్వ్ చేయండి. కొంతమంది ఛానల్లో నాన్ వెజ్ కి సంబంధించి ఎక్కువగా వీడియో చేస్తుంటారు. కొంతమంది ఛానల్లో చూసుకున్నట్టయితే వెజ్ కి సంబంధించి, మరి కొంతమంది కొంచెం డిఫరెంట్ గా డిషెస్ అయితే చేస్తుంటారు. ఈ విధంగా వ్లాగ్స్ అయినా సరే, ఏ కేటగిరీ అయినా సరే వాళ్ళు ఒక స్పెసిఫిక్ కేటగిరీని మెయిన్ గా టార్గెట్ అయితే చేయడం జరుగుతుంది. మీరు కూడా ఫోకస్ చేయాల్సిన ఫస్ట్ పాయింట్ ఇదే. మీరు ఎలాంటి కేటగిరీ వీడియో చేస్తున్నారు, అందులో మెయిన్ గా ఎక్కువ పర్సెంట్ స్పెసిఫిక్ ఆడియన్స్ ఎలాంటి వీడియో చూడడానికి ఇష్టపడుతున్నారు. ఇక్కడ గుర్తుంచుకోండి, స్పెసిఫిక్ గా ఎక్కువ ఆడియన్స్ ఎలాంటి వీడియో చేయడానికి, ఎలాంటి వీడియో చూడడానికి ఇష్టపడుతున్నారు అనేది వాళ్ళని ముందుగా మీరు టార్గెట్ అయితే చేయాలి. టార్గెట్ చేయాలంటే ఏం చేయాలి అంటే టార్గెట్ అంటే ఏం లేదు, ముందుగా మీరు చేయాల్సింది
వాళ్ళు ఇలాంటి వీడియోస్ చూడడానికి ఇష్టపడుతున్నారు అనేది ఒకసారి చూడండి. మీలాంటి కంటెంట్ యూట్యూబ్లో ఎక్కువ మంది చేస్తుంటారు కాబట్టి సో ఇలాంటి ఆడియన్స్ ఎలాంటి వీడియోస్ ఎక్కువగా చూస్తున్నారు, వ్యూస్ దేనికి ఎక్కువగా వస్తున్నాయి అనేది మీ కేటగిరీ రిలేటెడ్గా వేరే ఛానల్స్ని మీరు ఒకసారి అబ్జర్వ్ అయితే చేయండి. చేసి మీరు అలాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ వీడియోస్ మాత్రమే చేయండి. అంతేకాని మీరు ఛానల్ క్రియేట్ చేసి మీకు నచ్చిన వీడియోస్ అనేది ఎన్ని రోజులు చేసినా యూజ్ అయితే ఉండదు. ముందుగా ఆడియన్స్కి ఏం అవసరం అనేది మీరు ముందుగా ఆలోచించి అలాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ వీడియోస్ అనేది మీ ఛానల్లో అలాంటి కంటెంట్ బేస్ ఐడియాస్ అనేది మీ ఛానల్లో వీడియోస్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్ మీరు స్ట్రాటజీ ఇది ఫాలో అయితే అవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు మరి మీ ఛానల్లో ట్రాఫిక్ అనేది తీసుకురావాలంటే వ్యూవర్స్ని ఆడియన్స్ని తీసుకురావాలంటే ఇంకొన్ని స్ట్రాటజీస్ అయితే మీరు ఫాలో అయితే అవ్వాల్సి ఉంటుంది. అందులో ఫస్ట్ వచ్చేసి థంబ్నెయిల్ స్ట్రాటజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కొత్త ఛానల్స్కి 4000 hours వాచ్ టైం కంప్లీట్ చేయాలన్నా లేదా 1000 సబ్స్క్రైబర్స్ని రీచ్ అవ్వాలన్నా థంబ్నెయిల్ స్ట్రాటజీ అనేది డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వాలి. థంబ్నెయిల్ స్ట్రాటజీ అంటే ఏంటంటే నార్మల్గా ఒకటి గుర్తుంచుకోండి, ఒక ఛానల్కి ఎంతో కొంత సబ్స్క్రైబర్స్ బేస్ వచ్చినా ఎంతో కొంత వ్యూస్ బేస్ వచ్చినా సరే యూట్యూబ్ నుండి వాళ్ళ వీడియోస్ అనేది డిఫరెంట్గా రికమెండ్ అయితే అవుతాయి సబ్స్క్రైబర్ ఫీడ్లో. అదేవిధంగా కొన్నిసార్లు వేరే వేరే రకాలుగా కూడా వాళ్ళ వీడియో అనేది రికమెండ్ అవుతుంది. కానీ కొత్త ఛానల్ చూసుకున్నట్టయితే మెయిన్గా ఏదైతే యూట్యూబ్కి సంబంధించి హోమ్ పేజీ బ్రౌజ్ ఫీచర్స్ నుండి మాత్రమే వీడియోస్ అనేది ఎక్కువగా రికమెండ్ అయితే అవుతాయి. కాబట్టి సబ్స్క్రైబర్ బేస్ అంత ఉండదు. కాబట్టి మెయిన్గా ఎవరైనా సరే వీడియో ఏ విధంగా చూస్తారు, థంబ్నెయిల్ మీద క్లిక్ చేసి మాత్రమే చూస్తారు. కాబట్టి మీరు ఎలాంటి వీడియో చేసినా సరే థంబ్నెయిల్ స్ట్రాటజీ అనేది యూజ్ చేయాలి. థంబ్నెయిల్లో మీరు ఏం చెప్తున్నారు అనేది క్యాచీగా మీరు థంబ్నెయిల్స్ అనేది క్రియేట్ చేయాలి. ఫస్ట్ మీరు ఒక థంబ్నెయిల్ క్రియేట్ చేయడమే కాదు, ఒక వీడియోకి మీరు 2-3 థంబ్నెయిల్స్ అనేది క్రియేట్ చేయాలి. అన్న మాకు ఒక థంబ్నెయిల్ క్రియేట్ చేయడం రావడం లేదు, మీరు 2-3 అంటారంటే ఆల్రెడీ నేను మా ఛానల్లో థంబ్నెయిల్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు అని అయితే నేను చూపించడం అయితే జరిగింది మొబైల్లో. ఆ వీడియో చూడండి. ఆ విధంగా మీరు మీ ఐడియా బేస్గా మీరు వీడియోలో ఏం చెప్తున్నారు అనేది దానికి రిలేటెడ్గా క్యాచీగా ఎవరైనా సరే మీ థంబ్నెయిల్ చూసి మీ వీడియో ఓపెన్ చేసేలా మీరు థంబ్నెయిల్ అనేది క్రియేట్ అయితే చేయాలి. థంబ్నెయిల్ స్ట్రాటజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ముందుగా మీ ఛానల్కి నేను చెప్పినట్టుగా ఆడియన్స్ ట్రాఫిక్ క్రియేట్ చేయాలంటే థంబ్నెయిల్ స్ట్రాటజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ థంబ్నెయిల్తో పాటు నెక్స్ట్ చూసుకున్నట్టయితే టైటిల్ కూడా మీరు వీడియో దేని గురించి చేస్తున్నారు అనేది టైటిల్ కూడా ఇంపాక్ట్ అయితే ప్లే చేస్తుంది. కాబట్టి టైటిల్ కూడా క్లియర్గా ఉండేలా చూసుకోండి. ఓన్లీ ఎవరైతే క్లిక్ చేసి చూస్తారనే కాదు, యూట్యూబ్ ఆల్గారిథం కూడా ఏ విధంగా మన వీడియోస్ రికమెండ్ చేస్తుంది, యూట్యూబ్ ఆల్గారిథం ఏ విధంగా వర్క్ అవుతుందంటే థంబ్నెయిల్ మీద, టైటిల్ మీద, అదేవిధంగా డిస్క్రిప్షన్లో మీరు ఇచ్చే మ్యాటర్ మీద ఏం రాస్తారు వీడియోకి సంబంధించి కానీ ట్యాగ్స్ కానీ దీని మీదే మీ వీడియో ర్యాంక్ అయితే అవ్వడం జరుగుతుంది. కాబట్టి థంబ్నెయిల్ అదేవిధంగా టైటిల్ మీద ఫోకస్ అయితే చేయండి. దీంతో పాటు 4000 hours వాచ్ టైం అనేది త్వరగా కంప్లీట్ చేసుకోవడానికి మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి యావరేజ్ వ్యూ డ్యూరేషన్. ఎస్, నేను ఇంతకుముందు చెప్పినట్టు ట్రాఫిక్ క్రియేట్ చేసుకోగలుగుతున్నారు, కానీ ఆ వచ్చిన వ్యూవర్ మీ వీడియోని ఎంతసేపు చూస్తున్నారు అనేదే చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, 4000 hours వాచ్ టైం అనేది కంప్లీట్ అవ్వాలంటే 4000 hours వాచ్ టైంని మినిట్స్లో కన్వర్ట్ చేసుకున్నట్టయితే 2,40,000 మినిట్స్ అయితే అవుతుంది. నేను చాలాసార్లు చెప్పాను మన ఛానల్లో 2,40,000 మినిట్స్ అంటే ఒక పర్సన్ వచ్చి మీ వీడియో మీరు ఎంత వీడియో చేసినా సరే ఒక వీడియోలో ఒక 1 minute చూసారనుకోండి, ఆ విధంగా 2,40,000 వ్యూస్ అయితే రావాలి. అదే పర్సన్ ఒక వీడియోని 2 minutes చూసాడు అనుకోండి, అక్కడ మీకు 1,20,000 వ్యూస్ వస్తే సరిపోతుంది. అదే పర్సన్ మీరు ఆ వీడియోలో 3 minutes ఉండేలా చూడగలిగితే, ఒక పర్సన్ వచ్చేసి మీ వీడియోలో 3 minutes ఉన్నాడంటే అక్కడ మీకు 80,000 వ్యూస్ వచ్చినా సరే 4000 hours వాచ్ టైం అనేది చాలా ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది. అంటే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఆడియన్స్కి సంబంధించి రిటెన్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీ వీడియోకి ఆడియన్స్ వచ్చినప్పుడు ట్రాఫిక్ క్రియేట్ చేశారు, థంబ్నెయిల్ వాచ్ చేశారు, క్లిక్ చేసి మీ వీడియో ఓపెన్ చేశారు, కానీ మీరు మీ వీడియోలో ఆడియన్స్ని ఎక్కువసేపు ఉంచేలా చూసుకోవాలి. ఆడియన్స్ ఎక్కువసేపు ఉండేలా చూసుకోవాలంటే ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే మీ వీడియోలో ఇంట్రడక్షన్ పార్ట్ అనేది మీరు ఒక్కసారి మీ ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ అనేది మీరు అప్లోడ్ చేసి ఉంటే ఒకసారి మీరు మీ ఛానల్లో ఏదైనా ఒక వీడియోకి సంబంధించి పర్ఫార్మెన్స్ అనేది క్లిక్ చేసి అక్కడ ఆడియన్స్ రిటెన్షన్ అనేది చెక్ చేసుకోండి. ఆడియన్స్కి సంబంధించి యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఎంత ఉంది,
ఎంతసేపు మీ వీడియోలో ఆడియన్స్ ఉంటున్నారనేది ఒక్కసారి చెక్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే మన వీడియోలో ఆడియన్స్ వచ్చేసి మినిమం 50% to 75% ఉన్నట్టయితే 100% 4000 hours వాచ్ టైం అనేది చాలా ఫాస్ట్గా ఈజీగా కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. దానికోసం మీరు చేయాల్సింది మీ వీడియో ఎడిటింగ్ అనేది బాగుండేలా చూసుకోండి. మీరు స్టార్టింగ్లో ఎప్పుడైనా సరే వీడియో క్వాలిటీలో ముందుగా స్టార్టింగ్లో మీరు ఇలాంటి వీడియో చేసినా సరే స్టార్టింగ్ ఒక 30 seconds మాత్రం మీరు ఆడియన్స్ని హోల్డ్ చేసేలా ఉండేలా చూసుకోండి. దానికోసం మీరు చేయాల్సింది క్రియేట్ చేసేటప్పుడు ఒక ఐడియా మీరు క్రియేట్ చేసినప్పుడే ఇంట్రోలో నేను ఏదైనా సస్పెన్స్ క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అన్ని వీడియోలో సస్పెన్స్ అయితే ఉండదు, కొన్ని వీడియోలో ఎక్కడో దగ్గర సస్పెన్స్ ఉందనుకోండి, దాన్ని మీరు ముందుగానే స్టార్టింగ్లోనే ఆ సస్పెన్స్ ఉన్నట్టు ముందుగా ఒకటి క్రియేట్ అయితే చేయాలి ఇంట్రోలో. అదేవిధంగా మీ ఏదైతే వీడియో ఉంటుందో అందులో ఎక్కడో దగ్గర ఏదైనా ఒక ఎంటర్టైన్మెంట్ పార్ట్ ఉందనుకోండి, దానికి సంబంధించి క్లిప్ అనేది ముందుగానే యాడ్ చేయండి. ఈ విధంగా స్టార్టింగ్లో మీరు ఒక హుక్ పాయింట్ అనేది క్రియేట్ అయితే చేయాలి. డెఫినెట్గా ఎడిటింగ్ కూడా మీరు స్టార్టింగ్లో ఒక 1 minute మీరు వీడియో అంతా కూడా ఈ విధంగా నేను చేయమని అయితే చెప్పడం లేదు, కానీ స్టార్టింగ్ 30 seconds to 1 minute లోగా మీ వీడియో ఎడిటింగ్ మీద కూడా మీరు ఫోకస్ అయితే చేయండి. అప్పుడే ఎవరైనా సరే ఒక వ్యూయర్ వచ్చినప్పుడు మీ వీడియోలో అంతసేపు ఉన్న తర్వాత ఎక్కువ మట్టుకు ఇంకొంత వీడియో అనేది చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు ఈ స్ట్రాటజీస్ అనేది ఫాలో అవ్వండి. దీంతో పాటు మీ వీడియోలో ఎంగేజ్మెంట్ అనేది క్రియేట్ చేయండి. ఎంగేజ్మెంట్ అంటే తప్పకుండా మీరు 100% ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పాలి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసుకోమని చెప్పాలి. ఈ విధంగా మీరు వీడియో గురించి ఏమనుకుంటున్నారనేది కింద కామెంట్ చేయమని చెప్పాలి. 100% చెప్పాలి. ఈ విధంగా ఎంగేజ్మెంట్ అనేది క్రియేట్ చేసినప్పుడు యూట్యూబ్కి ఏం అవసరం ఉంటుంది, యూట్యూబ్ ఏం కోరుకుంటుందంటే ఎవరైనా సరే ఒక వ్యూవర్ వచ్చి వాళ్ళ ప్లాట్ఫామ్లో ఎక్కువసేపు ఉండాలనేది యూట్యూబ్ కూడా చూడడం అయితే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒకరు మీ వీడియో ఓపెన్ చేశారు, కానీ మీరు ఇంట్రో కరెక్ట్గా చేయలేరు, వాళ్ళు 30 seconds లోపే మీ వీడియోని వదిలేశారనుకోండి, యూట్యూబ్ కూడా మీ వీడియోని ఎక్కువ మందికి రికమెండ్ అయితే చేయదు. రికమెండ్ చేయాలంటే మీరు అన్నీ కూడా ఫాలో అవ్వండి. నేను చెప్పే స్ట్రాటజీస్ అన్నీ కూడా మీరు రేపటి నుండి ఏ వీడియో క్రియేట్ చేసినా సరే మళ్ళీ ఇది గుర్తుంచుకోండి, లేదా వీడియో లైక్ చేసి మీరు అప్పుడప్పుడు ఈ వీడియోని చూడండి. ఈ విధంగా మీరు ఫాలో అయ్యి చూడండి. డెఫినెట్గా చెప్తున్నాను 4000 hours వాచ్ టైం అనేది చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అనేది మీకు ఎంతో కొంత యూజ్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కింద కామెంట్ చేయండి. ఆ కామెంట్స్లో నుండి నేను నెక్స్ట్ ఒక విన్నర్ని పిక్ చేసి మన ఛానల్లో ఫ్రీగా ప్రమోట్ అయితే చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.